కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. కపటమైన ఆచరణ కలవాడు వివేకశూన్యుడు. కేవలం కర్మేంద్రియాలను అణిచిపెడతాడు. అతని మనస్సు మాత్రం ఇంద్రియ విషయాలనే చింతిస్తూ ఉంటుంది. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. అర్జున, మనస్సుతో ఇంద్రియాలను వశపరుచుకొని ఆసక్తి లేనివాడివై ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరించే పురుషుడు శ్రేష్ఠుడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః. నీవు శాస్త్రవిహిత కర్మలనే ఆచరించు. ఎందుకంటే కర్మలను చేయకపోవడం కంటే చేయడమే మంచిది. కర్మలను ఆచరించనిచో నీ శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. ఓ అర్జున, యజ్ఞార్థం చేయబడు కర్మలలో కాక ఇతర కర్మల యందు నిమగ్నులగుట వలన మనుషులు కర్మబంధంలో చిక్కుకుంటారు. కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరించు. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్. యజ్ఞాల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచండి. ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. నిస్వార్థ భావంతో మీరు పరస్పరం సంతృప్తి కలిగించుకుంటూ పరమశ్రేయస్సును పొందగలరు అని పలికెను.